ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అలాగే దాన్ని పట్టుకుని పోలీసులకి పట్టించకుండా దోచుకున్న దాంట్లో కాస్త వాటా ఇస్తామని చెప్పి త్రినైనిలా మార్చి మన పనులు ముగించేద్దాం. నైనిని వేసేస్తారా ఏంటి మమ్మీ? మా అక్కనా? ష్! వీడు పిచ్చి మాటలు మాట్లాడతాడు సుమన. అందుకే తెలివి లేదని వాడే ఒప్పుకుంటాడు. మనకు ఆస్తులు కావాలి కాని ప్రాణాలు తీసుకుని ఏం చేస్తాన్రా? పైగా అలాంటి పాప పని చేయకూడదు. అలా అన్నారు, బావుంది. మీరు పక్కాగా ప్లాన్ రెడీ చేయండి అత్తయ్య. ఆ త్రినేత్రిని పట్టుకొని మనం ముగ్గురం వాటాలు పంచుకుందాం. నేను కాఫీ తీసుకొస్తాను. అలాగే వెళ్ళు. వెళ్ళిపోయింది మమ్మీ. పళ్ళు రాలగొడతాను. దాని ముందు నైని కథ ముగించేద్దామంటావేంటి? అంటే తన కథ క్లైమాక్స్కి వచ్చిందని అలా అన్నాను మమ్మీ. వచ్చినా సరే మనం చెప్పుకోకూడదు. లోపల కార్యం ముగించేయాలి. అర్థమైందా? గురువుగారు, మీరు మా వదిన పెద్దల్లుడు మాట విని నైని కోమాలో ఉందన్న నిజాన్ని నిరూపిస్తారని చాలా కంగారు పడ్డాం. అలా ఎలా చేస్తాను దురంధర? అమ్మవారికి సేవ చేస్తూ అన్యాయంగా బలైపోయిన త్రినేత్రి తన దేహాన్ని నైని ఆత్మ ఆశ్రయించడానికి అప్పజెప్పి ఎంతో పుణ్యం చేసుకుంది. తన ప్రాణం ఆ కాళికాదేవి అమ్మవారిలో ఐక్యమైన కళ్ళెదురుగా ఇంకా శరీరం సత్కార్యాలు చేస్తుంది. మా నైని వదిన సంకల్పాన్ని అందరూ అర్థం చేసుకోవడం మా అదృష్టం స్వామి. మీరు గాయత్రి పాపని తీసుకుని వెళ్ళినప్పుడే మేము ఆలోచించుకుని మా ఉపాయాన్ని సరిగ్గా అమలుపరిచే అవకాశాన్ని కల్పించినందుకు మీకు కృతజ్ఞతలు స్వామి. నాదే ఉంది నైని, అంతా విశాలాక్షమ్మ వారి లీల. నువ్వు సమయస్ఫూర్తితో వ్యవహరిస్తావని నాకు తెలుసు. కోమాలో ఉన్న నైని వస్తుంది పిన్ని. చెల్లి, ఈరోజు నా జీవితంలో గుర్తు పెట్టుకునే స్పెషల్ డే. ఎందుకక్క? ఎందుకంటావేంటి? నువ్వు స్పృహలోకి వచ్చావు కదా, ఇంతకన్నా మాకేం కావాలి? అవును, నాకింకో సందేహం సుమి. ఏంటది? ఇన్నాళ్ళు త్రినేత్రియే నైనిలా నటించింది అని అనుకుందాం. మరి మొన్న ఆ వైకుంఠం విష పదార్థం ఏదో కలిపిన పాలను తాగితే పోతానని నన్ను ఎలా అడ్డుకుంది? త్రినేత్రికి త్రినైనిలా వచ్చే ఆపదను కనిపెట్టే వరం గాని శక్తి గాని లేదు కదా? లేదు. అలాంటప్పుడు అలా ఎలా చెప్పగలుగుతుంది గురుగారు? చాలా తెలివిగా ఆలోచించావమ్మా. వదిన తెలివితేటలకి లోటు లేదు స్వామి. కానీ ఇప్పుడు సమాధానం చెప్పడం ఎలా? నేను చెప్తాను స్వామి. త్రినేత్రి మంచి పనులు చేసేదిగా. కోమాలో ఉన్నా సరే నా ఆత్మ ఈ ఇంట్లోనే తిరగాడేది. నా పిల్లల్ని, నా భర్తను, నా వాళ్ళను చూసుకుంటూ ఉండేదాన్ని. ఆ రోజు వైకుంఠం ఇచ్చే పాలల్లో ఏదో కలిపారనే అనుమానం వచ్చే త్రినేత్రి దేహంలోకి దూరాను. అది మ్యాటర్. అర్థమైందా హాస్? ఏదేదో సినిమా కథలో ఉందనిపిస్తుంది. నిజానికి ఇది జరిగింది వదినా, కాకపోతే నమ్మబుద్ధి కావడం లేదు. నిన్నగాక మొన్న
మా అమ్మ వాళ్ళు అద్దం తీసుకొచ్చినప్పుడు అందులో నైని వదిన ఆత్మ కనిపించింది కదా. ఎస్, అందరం చూసాం. హ, అయితే త్రినేత్రి కూడా అలాంటి చీరే ఉందంట. అందుకే కదా తను నైని అనుకుని విశాల్ పొరపాటు పడ్డాడు. వాళ్ళు కూడా విశాల్ని పెళ్లి కొడుకు అని అనుకున్నారు. హాసిని, త్రినేత్రి పెళ్లి చూపులు జరిగినప్పుడు తను విశాల్ను చూసింది కానీ ఆ అమ్మాయి ప్రాణాలతో ఉండగా విశాల్ చూడలేదు. అదేంటి, త్రినేత్రి చచ్చిపోయిందా? అవును. ఆ చిచి కాదు. గురువుగారు అలా అన్నారెందుకు? వారి ఉద్దేశం ఏంటంటే అక్క, బాబుగారి ప్రాణమైన నేను నా ఆత్మ త్రినేత్రి దేహంలోకి వెళ్ళినప్పుడు తను త్రినేత్రి కానట్టేగా, ప్రాణం ఉన్నా లేనట్టేగా. నేనున్నట్టే కదా. కరెక్టే. అలాంటప్పుడు త్రినేత్రిని వేరుగా చూడడం ఎందుకు? నైని వదినగానే చూస్తున్నాం కదా. ఎప్పుడు? ఇప్పుడే. ఇప్పుడు త్రినేత్రి ఎక్కడుంది? ఇక్కడుంది కదా. బా పిచ్చెక్కిస్తున్నారు పిన్ని. తను నైని కదా, కోమాలో నుంచి బయటకొచ్చింది కదా. ఆహా. నేను కోమాలోకి పోయేలా ఉన్నాను మీ మాటలకి. అక్క, నువ్వు ఎక్కువగా ఆలోచించుకో. మనం కలిసి చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. సర్లే, కానీ నాకు ఇంకో సందేహం. అమ్మా హాసిని, అనుమానాలను పక్కన పెట్టి జరగబోయే దాన్ని గమనించు, నీకే అర్థమవుతుంది. హాయ్ బామ్మగారు, ఏంటి కనిపించకుండా పోయారు? కనిపించకుండా పోయింది నేను కాదమ్మా, నా మనవరాలు త్రినేత్రి. నిజమే, మా నయనక్క కోమాల నుంచి బయటికి రాగానే మీ మనవరాలు పారిపోయింది కదా. అంటే కోమాలో ఉందన్న విషయం మీకు తెలుసా? హా, ఎన్ని రోజుల నుంచి ఈ ఇంట్లో ఉందో గాని పెద్ద మరదలు స్పృహలోకి వచ్చేలా చేశారు మా గురువుగారు. అలాగా? అయితే నాటకం అంతా బయటపడిందన్నమాట. పడింది. మీ మనవరాలు త్రినేత్రి ఆడిన నాటకం ఇలా ఎంతమందిని ముంచింది? బామ్మ, వచ్చేసావా? రారా, భోజనం చేద్దావు గానరా. ఎప్పుడు తిన్నావో ఏంటో. ఎప్పుడు తిన్నావో ఏంటో. సుష్టుగా భోంచేసొద్దు గానిరా. చేయొద్దులమ్మా. మీ వదిన మా త్రినేత్రిని అంత మాట అంటే నాకు ముద్ద దిగుతుందా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.